రైతులకు 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ అందించాలన్న లక్ష్యంతో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న ఒప్పందంపై కూటమి ప్రభుత్వ నేతలు సాగించిన విష ప్రచారం వీగిపోయింది. ఎట్టకేలకు ఆ ఒప్పందానికి చంద్రబాబు ప్రభుత్వమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇన్నాళ్లు కూటమి నేతలు చేసిందంతా తప్పుడు ప్రచారమేనని తేలిపోయింది. దానిపై విష ప్రచారం సాగించామని బాబు అండ్ కో ఒప్పుకున్నట్లయింది. ఇదే సమయంలో ఆ ఒప్పందం వైఎస్ జగన్ ముందు చూపుకు ఫలితంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రాష్ట్రానికి 300 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు చంద్రబాబు ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతిచ్చింది. ఇది చాలా ఉపయోగకర ఒప్పందమని ఏపీ పవర్ కోఆర్డినేషన్ కమిటీ ఏపీ పిసిసి చేసిన సూచనపై సానుకూలంగా స్పందించింది. తద్వారా ఇన్నాళ్లు చంద్రబాబు అండకో సెకీ ఒప్పందంపై చేసిందంతా విష ప్రచారమేనని తేటతెల్లమైంది. 2021 డిసెంబర్ 1న కుదిరిన పవర్ సేల్ అగ్రిమెంట్ పిఎస్ఏ ప్రకారం ఈ విద్యుత్ సరఫరా జరుగుతుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేయడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేయడానికి అవసరమైన కనెక్టివిటీ, ఆపరేషనలైజేషన్ వంటి అన్ని ఏర్పాట్లు పూర్తయిన అనంతరం విద్యుత్ తీసుకునే ప్రక్రియ షెడ్యూలింగ్ ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అలాగే ఇప్పటికే ఉన్న ఒప్పందాల ప్రకారం విద్యుత్ స్వీకరణ జరుగుతుందని, ఏపీ సరిహద్దు వరకు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఛార్జీలు, నష్టాలపై రాష్ట్రానికి ఎలాంటి బాధ్యత ఉండదని తెలిపింది. సెకీకి ఒప్పందంపై చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో దానిపై కూటమి నేతలు సాగించిన విష ప్రచారం వీగిపోయినట్లయింది. ఇన్నాళ్లు తాము చేసిందంతా తప్పుడు ప్రచారమేనని చంద్రబాబు అండ్ కో ఒప్పుకున్నట్లేనన్న చర్చ జరుగుతుంది. అలాగే సెకీతో గత ప్రభుత్వంలో జరిగిన ఒప్పందంలో రాష్ట్రానికి 25 ఏళ్ల పాటు వ్యవసాయ ఉచిత విద్యుత్కు భరోసా ఉండడంతో వైఎస్ జగన్ ప్రభుత్వ ముందు చూపుకు ఫలితబీది అన్న చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే నాడు రైతులు పడుతున్న అవస్థలను చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి ఉచిత విద్యుత్ను హక్కుగా అందించాలని సంకల్పించారు. అది కూడా 1 కాదు 2 కాదు, ఏకంగా 30 ఏళ్ల పాటు రోజుకు 9 గంటల చొప్పున పగటిపూట ఇవ్వాలని దృఢంగా భావించారు. దానికి తగ్గట్టుగానే ముందు చూపుతో ఆలోచించి సౌర విద్యుత్ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి వ్యవసాయానికి సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఇక అదే సమయంలో అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీలు ISTS మినహాయించి యూనిట్ ₹2.49 చొప్పున విద్యుత్ను సరఫరా చేస్తామంటూ కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ పర్యవేక్షణలో ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థ సెకీ తనకు తానుగా 2021 సెప్టెంబర్ 15న రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శికి లేఖ ద్వారా ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలోని యూనిట్ ₹2.49 చొప్పున 7,000 మెగావాట్ల విద్యుత్ను 25 ఏళ్ల పాటు సరఫరా చేసేలా సెకీతో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందాన్ని 2021 నవంబర్ 11న ఏపీ ఈఆర్సీ ఆమోదించింది. సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల 25 ఏళ్ల పాటు అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇస్తుందని ఒప్పందంలో స్పష్టంగా ఉంది. అయినా ఈ ఒప్పందం వల్ల ISTS ఛార్జీల మినహాయింపు ఉండదని అప్పట్లో చంద్రబాబు అదే పనిగా దుష్ప్రచారం చేశారు. ఎల్లో మీడియా ఆయనకు వంతపాడుతూ పొంఖాలుగా తప్పుడు కథనాలు ప్రచురించింది. కానీ అవన్నీ అవాస్తవాలని ఒప్పుకుంటూ ఇప్పుడు అదే చంద్రబాబు కూటమి ప్రభుత్వం అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీలు, నష్టాలు సెకీ విద్యుత్కు వర్తించవని అధికారికంగా స్పష్టం చేసింది. దీంతో ఇన్నాళ్లు వారు చేసిందంతా అసత్య ప్రచారమని వారే అంగీకరించినట్లయింది.